వెబ్సైట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2కి సంబంధించిన డేట్స్ మనకు రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు రిజిస్ట్రేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఆల్రెడీ ఫేజ్ 1లో ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, సర్టిఫికేట్ ఇష్యూస్ వాళ్ళు కావచ్చు, అండ్ ఆల్రెడీ బెటర్ కాలేజ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్. సపోజ్ ఎవరైతే ఫేజ్ 1లో మీరు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, అంటే వేరే ఇతర ఎంట్రన్స్కి వెళ్ళిన వాళ్ళు, సపోజ్ అప్పుడు బీఎడ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో డేట్ వచ్చేసి 29th ఆగస్టు 2nd సెప్టెంబర్ వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫేజ్ 1లో మీరు పార్టిసిపేట్ చేసి కొన్ని సర్టిఫికేట్స్ లేనందున ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటారో మీరు సర్టిఫికేట్స్ని రీఅప్లోడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకు కొత్త వాళ్ళు ఎవరైతే అసలు ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, 29th ఆగస్ట్ నుంచి 2nd సెప్టెంబర్ వరకు మీరైతే చేసుకోవచ్చు. సో మీ యొక్క ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, ఆ ఫీ పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, వాళ్ళు మీ వెరిఫై చేస్తారు సర్టిఫికేట్స్. ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ లిస్ట్. అంటే ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, మీరు ఎలిజిబులా కాదా అని మనకు 4th సెప్టెంబర్ వరకు వాళ్ళు చెక్ చేసి మీరు ఎలిజిబుల్ అయితే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మీకు మీ యొక్క వెబ్సైట్లోనే ఇస్తారు. మీరు లాగిన్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా మీరు చెక్ చేస్తూ ఉంటాడు మీ యొక్క స్టేటస్ని. సో అక్కడ అప్రూవ్ అయిందా, లేకుంటే సబ్మిటెడా, లేకుంటే అక్కడ యూఆర్ నాట్ అప్లోడెడ్ సిఎంఎం, యూఆర్ నాట్ అప్లోడెడ్ పీసీ, అప్లోడ్ యువర్ ప్రాపర్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇలా రీజన్స్ ఇస్తారు. సో ఏ రీజన్ వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేశారో ఆ రీజన్ మెన్షన్ చేస్తారు, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే మీకు ఎలిజిబుల్ చేస్తారు. సో మనకు 4th సెప్టెంబర్ వరకు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తూనే ఉంటారు. సో అన్నీ మీరు వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు మీ లాగిన్ డీటెయిల్స్తోని. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అండి. సో వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఎలిజిబుల్, ఫేజ్ 1లో సీట్ వచ్చి ఇప్పుడు బెటర్ కాలేజ్ కోసం పెట్టుకునే వాళ్ళు ఎలిజిబుల్, అండ్ ఫ్రెష్ క్యాండిడేట్ ఫేజ్ 2లో ఎవరైతే పెట్టుకున్నారో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన వాళ్ళందరూ ఎలిజిబులే. సీట్ వచ్చినా రాకపోయినా కొత్త స్టూడెంట్స్, అసలు పార్టిసిపేట్ చేయని వాళ్ళు అందరూ, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ 5th 6th సెప్టెంబర్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో కీప్ మోర్ వెబ్ ఆప్షన్స్. సో మీకు ఎవరైతే ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఉంటారో 15,000+ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలేజ్ పెట్టాలి. ఎక్కువ కాలేజ్ పెడితేనే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో తక్కువ కాలేజ్ పెడితే మీకు అయితే సీట్ రాదు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు ఫేజ్ 2 రిజల్ట్స్ సో 11th సెప్టెంబర్ రోజు మనకు వెబ్సైట్లోనే అప్డేట్ ఇస్తారు. సో ఒక ఫేజ్ 2కి సంబంధించిన లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సీట్ వచ్చిన వాళ్ళకు యూఆర్ అలాటెడ్ సీట్ అని సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరికైతే సీట్ రాలేదో మళ్ళీ ఫేజ్ 2లో కూడా సీట్ రాదు. సో అందుకే ఎక్కువ కాలేజ్ అనేది మీరైతే పెట్టుకోవాలి. సో ఫేజ్ 2 తర్వాత మళ్ళీ మీకు కాలేజ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. సో ఫేజ్ 2లో కొత్తగా కాలేజ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఫేజ్ 1 to ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు, అంటే పాతది ఏదో ఒక కాలేజ్ వచ్చి ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా ఫేజ్ 2లో కొంతమంది, అలాంటి కాలేజ్ వాళ్ళు ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళీ నాకు ఫేజ్ 1 కాలేజ్ కావాలంటే అట్లా ఉండదు. సో బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ ఒక కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు బెటర్ కాలేజ్ కోసం మంచి కాలేజ్ మాత్రం పెట్టుకోవాలి. అంటే ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టుకోవాలి, అప్పుడే మీకు ఏదో ఒక మంచి కాలేజ్ వస్తుంది. సో కాలేజ్ రిపోర్టింగ్ 12th to 14th సెప్టెంబర్ మీకు ఆ కాలేజీలో వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. దానికన్నా ముందు మీరు ఆన్లైన్లో అమౌంట్ కూడా పే చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకు మీకు పింక్ కలర్లో ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో ఆ అమౌంట్ మొత్తం మీరు పే చేయాలి. అదే ఫేజ్ 1 to ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే సపోజ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇన్కమ్ ప్రాపర్గా పెట్టని వాళ్ళకు ఫుల్ ఫీ మీరే పే చేయాలి. అండ్ ఒక సపోజ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 13,500 మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మిగతా అమౌంట్ మీరు పే చేయాలి. సో పాత కాలేజీలో సపోజ్ తక్కువ ఫీ ఉంటే, ఇప్పుడు ఎక్కువ ఫీ ఉంటే ఎంత అయితే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మీరు పే చేయాలి. 13,500 తీసేసిన తర్వాత సపోజ్ ఫస్ట్ కాలేజ్ కన్నా సెకండ్ కాలేజ్లో తక్కువ ఫీ ఉందనుకోండి, ఫస్ట్ కాలేజ్లో ఎక్కువ కట్టారు, అది వచ్చేసి మీకు రీఫండ్ అవుతుంది. సో రీఫండ్ పాలసీ అనేది మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా ఉంటుంది. ఫేజ్ 3 తర్వాత మీకు సపరేట్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు రీఫండ్ అయితే చేసుకోవాలి. అండ్ ఫేజ్ 1లో అమౌంట్ పే చేసి జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, సో అలాంటి క్యాండిడేట్స్ రీఫండ్ కూడా అన్ని ఫేజ్ 3 తర్వాత ఉంటాయి. రీఫండ్ వాళ్ళు అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఫేజ్ 2లో కాలేజ్ వస్తే మళ్ళీ మీరు అమౌంట్ అయితే పే చేయాలి. మీరు ఏదైతే ఫేజ్ 1లో కట్టిన అమౌంట్ ఉంటుందో అది మళ్ళీ రీఫండ్ అయిపోతుంది మీకు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే రిజెక్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర రిజల్ట్స్ ఎవరైతే షీట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, అంటే మెమోస్ కాకుండా ఓన్లీ వెబ్సైట్లో మీకు రిజల్ట్ షీట్ వచ్చిన వాళ్ళు, ఆ రిజల్ట్ షీట్స్
డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిన్సిపల్ కానీ హెచ్ఓడి కానీ సైన్ తీసుకొని స్టాంప్ ఇప్పించి మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. అప్పుడు మాత్రం మీకైతే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. సో అన్నీ పాస్ అవ్వాలి, అన్నీ పాస్ అయితేనే మీరు బీఎడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో ఇన్కమ్ కూడా 2025 పెట్టాలి. ఇప్పటి వరకు ఎవరైతే లైక్ మనకి ఇన్కమ్ పెట్టని వాళ్ళు ఉంటారో ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరైతే ఈ ఇన్కమ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రం మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి phase 1 to phase 2 చేంజ్ అయ్యే వాళ్ళు, సపోజ్ ఒక క్యాండిడేట్ phase 1లో మీకు నచ్చని కాలేజ్ వచ్చింది, లేదంటే కొద్దిగా ఓకే కానీ దీనికన్నా బెటర్ కాలేజ్ కావాలి, ఏ అనే ఒక కాలేజ్ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి, బెటర్ కాలేజ్ అంటే బెటర్ మీరు 5 పెడతారా 10 పెడతారా ఎన్నైనా పెట్టుకోండి, మీరు దీనికన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. సపోజ్ ఏదో ఒక కాలేజ్ వస్తే ఈ కాలేజ్ డిలీట్ అయిపోతుంది. సపోజ్ మీరు పెట్టిన కాలేజ్లో ఎక్కడ రాలేదు, ఈ కాలేజ్ ఉంటుంది. సో ఆల్రెడీ ఒక కాలేజ్ వచ్చిన వాళ్ళకు ఉంటే పాత కాలేజ్ ఉంటుంది, లేదంటే ఉంటే మీరు పెట్టిన కాలేజీలలో ఒకటి వస్తుంది. సో ఇది phase 1 to phase 2. సో మళ్ళీ మాకు సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారంటే రిటర్న్ ఇస్తారు. సపోజ్ phase 1 ఒక కాలేజ్ వచ్చింది, phase 2 ఇంకొక కాలేజ్ వచ్చింది, phase 1 కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ తీసుకొని phase 2కు రావాలి. అండ్ ఎవరైతే అక్కడ ఎక్స్ట్రా అమౌంట్ అడిగితే ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వరు, ఓన్లీ ట్యూషన్ ఫీ కావచ్చు, ఏమన్నా సర్టిఫికేట్స్కి స్పెషల్ ఫీ కానీ అవి అడిగి చూడండి, ఇస్తా అంటే తీసుకోండి, లేకపోతే మోస్ట్లీ ఇవ్వరు. సో ట్యూషన్ ఫీ మాత్రమే మీకు రీఫండ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అవుతుంది. మిగతా వాళ్ళు అడ్మిషన్ ఫీ అని ఆ ఫీ ఈ ఫీ ఏదైనా ఎక్స్ట్రా తీసుకుంటే మీరు రిక్వెస్ట్ చేసి ఆ అమౌంట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది మాకు ట్యూషన్ ఫీజు. సో ఎక్కువ మీకైతే చాలామందికి సీట్స్ రాలేవు చాలామందికి. సో అలాంటి క్యాండిడేట్స్ మీ జిల్లాలో ఉన్న కాలేజ్ అన్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓన్లీ 5-6 కాలేజీలు పెట్టి 10 కాలేజీలు పెడితే మీకైతే రావు. ఎందుకంటే ఇక్కడ మెథడాలజీ వైజ్ ఉంటాయి అండ్ క్యాస్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఒక కాలేజ్ ఎంచుకుంటే అందులో అన్ని సీట్స్కి మీరు ఎలిజిబుల్ గారు. మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. సో ఇలా అన్ని మెథడాలజీకి సపరేట్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరైతే ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇక్కడ ఎవరికైతే సింగిల్ మెథడాలజీ పెట్టిన వాళ్ళు ఉంటారో మీరు 2 మెథడ్స్ పెడితే మీకు ఎక్కువ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ ఒక క్యాండిడేట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్. సో ఓన్లీ మ్యాథ్స్ కాలేజెస్ పెడితే రాకపోవచ్చు ఎవరికైతే పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళు. వచ్చిన వాళ్ళు ఓకే, మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ కూడా పెట్టండి. సపోజ్ ఎవరైతే బయాలజికల్ సైన్స్ ఉన్నది, మీకు ఫిజికల్ సైన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే 2 పెట్టండి. రెండిట్లో ఏదో ఒక కాలేజ్ ఒక మెథడాలజీ వస్తుంది. అప్పుడు జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన మెథడాలజీలో మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో ఎవరికైతే సీట్ వస్తలేదు, ఒక పెద్ద ర్యాంక్ ఉంది, 15,000 ప్లస్ 20,000 25,000 ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోండి. సో ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా నేను వెళ్ళను, కౌన్సిలింగ్ ద్వారా పెద్ద ర్యాంక్ ఉంది నాకు వస్తలేదనుకుంటే మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళొచ్చు. మీకు నచ్చిన బీఎడ్ కాలేజీలో వెళ్ళి మీరైతే మాట్లాడుకుంటే అక్కడ అడ్మిషన్ అయితే ఇస్తారు. సో ఈ ఫేజ్ తర్వాత కూడా మళ్ళీ phase 3 కావచ్చు, స్పెషల్ ఫేజ్ కావచ్చు ఇంకో ఉంటుంది. సో ఈ ఫేజ్లోనే మీరు ఎక్కువ కాలేజెస్ అన్నీ పెట్టండి, సో దట్ మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ phase 3 కోసం వెయిట్ చేయొద్దు. సో అండ్ ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో పిహెచ్ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, సో ఇలాంటి క్యాండిడేట్స్కి అందరికి ఇప్పుడు phase 2లో మీకు రిజర్వేషన్ వస్తుంది. సో ఈ రిజర్వేషన్ మీకు యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు మంచి కాలేజ్ పెట్టండి. మీకు ఏ కాలేజ్ కావాలి ఆ కాలేజ్ అన్నీ ఇప్పుడు పెట్టుకోండి phase 2లో. సో దట్ మీకు అనుకున్న కాలేజీలో అనుకున్న జిల్లా కావచ్చు, మీ ఇల్లు దగ్గరది కావచ్చు, మీకు యూనివర్సిటీస్ కావచ్చు, అవైతే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఒకటే మెయిన్ పాయింట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. మెథడాలజీస్ అండ్ క్యాస్ట్ ఇవి మెయిన్. సో దీన్ని బట్టే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది అండ్ ర్యాంక్. సో ఎక్కువ కాలేజ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీరైతే వెబ్ ఆప్షన్స్ యాక్టివ్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 29th నుంచి ఉంటుంది. phase 1లో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. కొత్త క్యాండిడేట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వెరిఫై అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెడతారు. మిగతా క్యాండిడేట్స్ అందరూ జస్ట్ 5th 6th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేయాలి. సో సీట్ వస్తే వస్తుంది, లేకపోతే పాత కాలేజ్ ఉంటుంది. పాత వాళ్ళ కొత్త వాళ్ళకు ఏ కాలేజ్ అయితే వస్తుందో అందులో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.